వీడియోనే కదా. మరి ప్రస్తుతము ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రముఖ కారకులైన మా యొక్క ఎస్టీఓ తాడిపత్రి నిరంతర సేవా తత్పరుడైన ఫరూక్ మహమ్మద్ గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేము సంస్థ తరఫున తెలుపుకుంటూ, శివశంకరయ్య గారు ఎన్ని పనులున్నా వాళ్ళిద్దరూ ఇంత నడి ఎండలో ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయోత్సవంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వెంకటమ్మను ముఖాముఖిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారబోయిన శివశంకరయ్య గారు వెంకటమ్మను ముఖాముఖి ఆమె పరిస్థితి ఏమిటి, ఆమె స్థితిగతులు ఎందుకు ఈ విధంగా వచ్చాయి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు సమాజానికి. దయచేసి వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటమ్మ అనే మీకు బండి ఇచ్చారు కదా, మాది తాడిపత్రి. మరి ఇంత దూరం వచ్చి నిన్ను గుర్తించి ఇచ్చింది ఎవరు? గుర్తించినది ఎవరు నిన్ను? అంటే మా సంస్థ గౌరవ సలహాదారు కదా. అవును, బండి ఇచ్చినాము కదా, ఏం అది అంటే మీరు చాలా పేదవాళ్ళని గుర్తించినారు. ఏం పని చేస్తారు మామూలుగా అయితే? మీరు ఆకుకూర అమ్ముకుంటా సార్, అంతే. ఏం పని చేయలేదు. ఏ బండి కొనుక్కోలేవా? కొనుక్కోలేదు సార్. నమ్మోనికి పచ్చివాతం వచ్చేది సార్. అంటే సంతానం లేదా నీకు? ఉన్నారు సార్, బిడ్డ కొడుకున్నారు. కొడుకు పక్కన ఉన్నాడు, బిడ్డ మూడింటి పోయింది సార్. కొడుకు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఆటో తోలుకుంటారు సార్, ఆటో వేసుకొని. అంటే నీతో ఉన్నారా? పక్కన పక్కన ఉన్నారు సార్. అంటే నిన్ను చూసుకోరా? చూసుకోరు సార్, వాళ్ళంతకు వాళ్ళు, మేమంతకు మేము ఉన్నాం. అంటే ఇప్పుడు భర్త పక్షపాతం వచ్చింటే ఏ పని చేయలేరు సార్, ఇంట్లోకి బయట గుడిని తిరుగుతాడు అంతే. అంటే మొత్తం భర్త పోషించేంత నువ్వే? నేనే సార్. అంటే కొడుకు ఏమాత్రం చూసుకోరు సార్ వాళ్ళు. ఇంత దారుణంగా ఉంది అంటే బండి కూడా కొనలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు సంస్థను ఆశ్రయించడం జరిగింది. నీకు ఎవరు పిస్తారమ్మా బండి ఇచ్చిన దానికి? బండి ఇచ్చినారు కదా, ఈ సంస్థ పట్ల నీకు ఏమనిపిస్తుంది? నాకు సాయం చేసినారు బాగా అని అనిపిస్తాను సార్ నాకు. అంతేనా? నీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ఇంకేమన్నా? ఉండే సార్, ఆరోగ్యం బాగాలేదు, నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. కళ్ళు సరిగ్గా కనిపి అంటే అద్దాలు పెట్టుకుంటే కనపడవా? అద్దాలు ఇంకా రాపించుకోలేదు సార్. ఇంకా ఇతరత్ర ఏమి ఆరోగ్యం బాగుంది? ఆరోగ్యం అయితే అన్ని అంతే సార్. ఇక్కడ ఎంత గుండె కూడా బాగాలేదని రాటు మొత్తానికి సంతోషంగా ఉందా బండి ఇవ్వడం? ఇచ్చినారు, బాగుంది సార్, నాకు సంతోషంగా ఉంది. మీరు అందరికీ సంతోషం. ఓకే అమ్మా, చాలా ధన్యవాదాలు. ఏంటంటే మొట్టమొదటిసారి అనంతపురంలో నడిపట్టున్న ఈ రోజు మేము సంస్థ ద్వారా ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా మా గౌరవ సలహా శ్రీరంగయ్య సార్ గారు తెలపడంతోనే సంస్థ దూరం రావడం జరిగింది. మా ముఖ్య అతిథులు మరి ఫరూక్ అహ్మద్ సార్ గారు, ఎస్టీఓ సార్ గారు ఇక్కడికి వచ్చి ఆయన కూడా అతి సాయం అందించారు. నిజంగా అలాంటి పెద్ద సార్ ఇక్కడికి వచ్చి, మరి అలాగే మన శివశంకర్ సార్ అంటే వారు ఈ దూరం వచ్చి ఇక్కడ రావడం చాలా సంతోషంగా. ఒక పేదరాలకు ఒక బండి ఇవ్వడంతో అంటే జీవనోపాధి కోసం ఇది చిరంగా ఉంటుంది. ఈ బండి అమ్ముకోదా? అమ్ముకోను సార్. ఈ బండి నీది కాదు, మాది. మీదే సార్. ఈ బండి మాది, నువ్వు బతుకోవడానికి మాత్రమే ఇచ్చినాం. నిజమా చెప్పు? నువ్వు ఉన్న నాళ్ళు బండి వాడుకోవచ్చు. పొరపాటున అమ్మేవారు లేదు సార్. నేను ఇంచిపోయినప్పుడు ఎవరన్నా నేను కూడా సాయం చేస్తా సార్ ఎవరికన్నా. చాలా సంతోషం. మా సాయం చేస్తారు మీరు? చెప్తా సార్. సాయం చేస్తాడు, చాలా సంతోషము. ఓకే అమ్మా, మీరు బాగుండాలా, ఆరోగ్యాలతో బాగా నిండు ఆయుష్తో మీ భర్తను బాగా చూసుకొని బాగుండాలని చెప్పి సంస్థ ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఓకే.